గార్ల మండలంలో మున్నేరు నుంచి పాలేరు చెరువుకు నీళ్లు తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 98 జీవోనిచ్చి మున్నేరు పాలేరు లింక్ కెనాల్ నిర్మాణాన్ని చేపట్టడానికి సర్వేలు చేయడం తదితర కార్యక్రమాలు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కలిసి గత 4 నెలలుగా తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాలు నిర్వహిస్తున్న దరిమిల ఈ మున్నేరు పాలేరు లింక్ కెనాల్ రద్దు చేయాలని చెప్పేసి అనేక మంది కోరుతున్నారు. ఈ కాలువ వల్ల గార్ల మండలం పూర్తిగా ఎడారిగా మారే అవకాశం ఉంది. అంతేగాక ఇక్కడి ప్రజలు శాశ్వతంగా నీటి హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో స్ట్రాపోల్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ సర్వేను ఏప్రిల్ 14వ తారీఖు ఉదయం ప్రారంభించింది. ఆ రోజు నుంచి ఈరోజు 11 గంటల వరకు అంటే 1 నెల రోజుల పాటు ఆన్లైన్లో సర్వేను చేయడం జరిగింది. ఈ మున్నేరు పాలేరు లింక్ కెనాల్ రద్దు చేయాలి అవును అని చెప్పిన వాళ్ళు 95%, 95.24 అంటే ఎగ్జాక్ట్లీ 95% ఇవాళ ఈ కాలువను రద్దు చేయమని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ ఇందులో ఓటింగ్లో పాల్గొన్నారు. అంతేగాక కామెంట్ల రూపంలో ఒక 70-80 మంది దీన్ని తీవ్రంగా నిరసిస్తూ వారి అభిప్రాయాలను వెలుబుచ్చారు. ఆ రికార్డ్ అంతా కూడా ఇవాళ పేపర్లలో రేపు మీడియాకు అందజేస్తాం. గతంలో కూడా ఒక స్టేట్ వైడ్ పేపర్లో కూడా అభిప్రాయాలను క్రోడీకరించాము. రేపు వచ్చే పేపర్లో కూడా దరిదాపు మొత్తం అభిప్రాయాలను క్రోడీకరించి ప్రజల ముందు ఉంచుతాం. అంతేకాకుండా ఈ రిపోర్టును ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, అట్లాగే ఇతర మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఈ రిపోర్ట్ను పంపుతాం. గార్ల మండల ప్రజలే కాదు యావత్ ప్రపంచమంతా కూడా ఈ సర్వేను చూసింది. అమెరికా నుంచి 5గురు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఓమన్ దేశం నుంచి కూడా ఒకరు పాల్గొన్నారు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. గార్ల మండలానికి వస్తే దాదాపు 75-80% ప్రజలు ఇక్కడ ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తంగా 95% ఇవాళ కాలువను రద్దు చేయమని వచ్చింది. కేవలం 4.76% మాత్రమే ఈ కాలువ ఉండాలన్నారు. మొత్తంగా 95% వద్దన్న కాలువ ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చి తీసినట్టయితే ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక చర్యగా భావించబడుతుంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు, అవసరమైతే అడ్డుకుంటారు, ప్రాణాలను తెగించి కూడా ఈ కాలువను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తారని మేము హెచ్చరిస్తూ ఈ రిపోర్ట్ను ఈరోజు సాయంత్రం వరకు ప్రభుత్వ శాఖలన్నిటికీ పంపిస్తున్నాం, మీడియాకు కూడా పంపిస్తున్నాం. ఈ సందర్భంగా మన మున్నేరు జలసాధన కమిటీ కన్వీనరు టీకా లక్ష్మణ్ నాయకు 2 నిమిషాలు నమస్కారాలు. వచ్చింది ఈ సర్వే మేము దాదాపు పోరాటం 4 నెలల నుంచి చేస్తున్నాం. కానీ మొన్న నెల రోజుల క్రితం సర్వే స్టార్ట్ అయింది. ఆ సర్వేలో కూడా 95% మరి ఆ కాలువని రద్దు చేయాలని 98 జీవోని రద్దు చేయాలని చెప్తా ఉన్నారు. అయినా చెవిన కూడా పట్టించుకొని ప్రభుత్వం రేపు దీని యొక్క పరిణామం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది, రైతులందరూ తిరగబడే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఇది విరమించుకోకపోతే మాత్రం దేనికైనా సిద్ధం కావడానికి మున్నేరు జలసాధన కమిటీ కూడా సిద్ధంగా ఉంది, సిద్ధమవుతున్నది. అందరికీ నమస్కారాలు. గత 4 నెలలుగా గార్ల మండలాన్ని ఎడారిగా మార్చేటువంటి మున్నేరు పాలేరు లింక్ కెనాల్ని రద్దు చేయాలని చెప్పి గార్ల మండల వ్యాప్తంగా ఈ గార్ల మండలంతో పాటు డోర్నకల్లు కూడా ఎక్కడైతే మున్నేరు పారుతా ఉందో ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా రైతాంగాన్ని దీన్ని వ్యతిరేకించాలని చెప్పి రైతాంగం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచేవున పెట్టి వాళ్ళు చేసే పని వాళ్ళే చేస్తూ ఉన్నారు తప్ప దీన్ని ఏమాత్రం కూడా ఆపటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పటికైనా 95% మంది రైతాంగం ఇవాళ దీన్ని రద్దు చేయాలని చెప్పి ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. దీన్ని చూసైనా ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ మున్నేరు పాలేరు లింక్ కెనాల్ని రద్దు చేయాలని చెప్పి మున్నేరు జలసాధన కమిటీ తరఫున డిమాండ్ చేస్తాం. మున్నేరు పాలేరు లింక్ కెనాల్ యొక్క అభిప్రాయాన్ని గార్ల మండల ప్రజానికం యొక్క ఆంక్షని ఈరోజు డిజిటల్ సర్వే ద్వారా 98% 95% మంది ప్రజలు వ్యతిరేకించడం వలన ఈ 98 జీవోని తక్షణమే రద్దు చేయాల్సిందిగా గవర్నమెంట్ ప్రతిపాదిస్తూ అదేవిధంగా ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మున్నేరు పాలేరు లింక్ కెనాల్ యొక్క కట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఈ యొక్క బడ మొత్తం ఎడారిగా మారే పరిస్థితి ఉంది. అదేవిధంగా మన యొక్క సస్యశ్యామలమైన ప్రాంతం యొక్క భూములను వచ్చే తరాల వారికి ఎడారిగా ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ఈ 98 జీవోని రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
సార్ ఫోటో